స్వప్నను, యామిని మనుషులు పొడిచే సమయానికి కావ్య అయితే వస్తదనమాట. ఒకడిని కొట్టి స్వప్నని తీసుకొని పారిపోతూ ఉంటే, మిగిలిన రౌడీలు వాళ్ళనైతే వెంటపడుతూ ఉంటారనమాట. ఇక బస్తీలో స్వప్న, కావ్యలు పాపతో సహా పరుగెత్తుతూ ఉంటారు. ఆ బస్తీలో ఒక ఇంట్లో నుంచి ఒక ఆమె అయితే వాళ్ళని లోపలికి లాగి తలుపైతే వేసేస్తారనమాట. ఇక రౌడీలు ఆ ఇంటి ముందు నుంచే పరిగెత్తుతూ ఇక లోపలికి వెళ్ళిన సంగతి తెలియక స్వప్న, కావ్యల గురించి అయితే బయట వెతుకుతూ ఉంటారు. ఇక స్వప్న, కావ్య వాళ్ళని లోపలికి లాగి కాపాడిన ఆవిడ పేరైతే రేవతి అనమాట. కావ్య, స్వప్న ఇద్దరు అయితే కంగారు పడుతూ తమను కాపాడిన రేవతి వైపు చూస్తూ ఉండగానే ఆవిడైతే కంగారు పడొద్దు, మీకేం కాదు కావ్య అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక కావ్య, స్వప్న ఇద్దరు ఒకసారిగా షాక్ అయిపోతారు. మా చెల్లి పేరు మీకెలా తెలుసు అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. నీ పేరు కూడా తెలుసు అని చెప్పేసి అనగానే కావ్య అయితే అయోమయంగా మేమెవరమో తెలిసే కాపాడారా అని చెప్పేసి స్వప్న అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఆవిడైతే కాస్త కంగారు పడినట్టు ఉండి వెంటనే తమాయించుకొని, మీరు తెలియని వారు ఉంటారా, మీరు దుగ్గిరాల వారి ఇంటి కోడళ్ళు, అందుకే తెలుసు అని చెప్పేసి కవర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే ఆమె నా పేరు రేవతి అని కూడా చెప్తుందన్నమాట. ఇక కావ్య అయితే మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అంటది. ఇక స్వప్న అయితే భయపడిపోతూ కావ్య మనం ఎక్కడే ఉంటే చాలా ప్రమాదం, ఆ రౌడీలు వచ్చి మనల్ని వదిలిపెట్టరు, వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అనగానే ఇక రేవతి అయితే చిన్నగా తలుపు తీసి బయట చూస్తుందన్నమాట. బయట అంతా రౌడీలు వెతుకుతూ ఉంటారు. ఇక మీరు ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు, ఇక్కడే ఉండండి అని చెప్పేసి రేవతి అయితే అంటదనమాట. ఇక స్వప్న, కావ్య అయితే కూర్చుంటారు. ఇక స్వప్న అప్పటికే చాలాసార్లు ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ కావ్య, రేవతి వాళ్ళు మాత్రం వద్దు, వాళ్ళంతా కంగారు పడతారని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పకుండా స్వప్నను అయితే ఆపుతారనమాట. రేవతి అయితే ఇక కావ్యకి, స్వప్నకి తాగమని మంచినీళ్ళు అయితే ఇస్తుంది. ఇక కావ్య, స్వప్న ఇద్దరు మంచినీళ్ళు తాగుతూ ఉండగానే రేవతి అయితే ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న స్టవ్ మీద టీ పెడుతూ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు కావ్య అని చెప్పేసి అడుగుతుందనమాట. బాగున్నారండి అని చెప్పేసి కావ్య అయితే అంటది. వెంటనే రేవతి కాస్త ఎమోషనల్గా అపర్ణ గారు ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక వెంటనే కావ్య అనుమానంగా మీకు మా అత్తయ్య తెలుసా అని చెప్పేసి అంటదనమాట. ఇక రేవతి అయితే ఒక నవ్వు నవ్వి ఆవిడ తెలియని వారు ఎవరుంటారు, ఆవిడ మనసు చాలా మంచిది, ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయే వరకు వదిలిపెట్టరని చెప్పేసి రేవతి అయితే నవ్వుతూ చెప్తుందనమాట. వెంటనే కళావతి రేవతిని చూసి మిమ్మల్ని చూస్తుంటే మా ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన మనిషిలా ఉన్నారు, కానీ మీరు బయట వాళ్ళ అనిపించడం లేదని చెప్పేసి అంటదనమాట. ఇక ఎప్పటికైనా కనిపెట్టాల్సింది, సాధించాల్సింది మన కళావతి కదా. ఇక వెంటనే రేవతి అయితే తడబడుతూ మీ ఇంట్లో మనిషిని అయితే మీతోనే ఉండాలి కదా, ఇలా బస్తీలో ఎందుకు ఉంటాను చెప్పండి అని చెప్పేసి అంటదనమాట నవ్వుతూ. ఇక అప్పుడు కూడా రేవతి కొంచెం ఎమోషనల్గా అపర్ణ గారిని చూసి చాలా కాలం అయిపోయింది, ఆవిడకి ముక్కు మీద కోపం ఎక్కువ, అనుకున్నది జరగకపోతే అస్సలు ఊరుకోదు, ఇప్పటికీ అలానే ఉన్నారా లేకపోతే కోడలు వచ్చాక మారారా అని చెప్పేసి రేవతి అయితే అపర్ణాదేవి గురించి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే స్వప్న మా చెల్లెలు కోడలు అయ్యాక ఆ కోపం అంతా ఎందుకు ఉంటుంది, ఎప్పుడో మారిపోయారు అని చెప్పేసి అంటదనమాట. అవునా మంచిదేలేండి అని చెప్పేసి ఇక రేవతి టీ కలుపుతూ తీసుకొచ్చి తాగమని వాళ్ళకైతే ఇస్తుందన్నమాట. ఇంతలోనే ఆ ఇంటి తలుపు కొడుతున్న శబ్దానికి కావ్య, స్వప్నతో పాటు రేవతి కూడా భయపడుతుంది అనమాట. ఉండండి మా ఆయనకి కాల్ చేస్తానని చెప్పేసి రేవతి అడిగితే అంటది. ఇక వెంటనే కావ్య వద్దండి, మీరు ఈ సమస్యలో ఇరుక్కోవడం ఎందుకు, ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో మాకు తెలుసు అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక తర్వాత సీన్లో రాజు అయితే కావ్య కోసం ఎదురు చూసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. ఇక అపర్ణాదేవి, ఇంద్రాదేవి అంతా హాల్లోనే ఉంటారు. ఎందుకు మనవడా కాలు గాలిని పిల్లిలా తిరుగుతావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక రుద్రాణి అయితే మనసులో ఆ కావ్య ఇప్పట్లో రాదు అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అప్పు అయితే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి ఇక వాళ్ళందరినీ గమనిస్తూనే పైకి అయితే వెళ్తుంది అనమాట. ఇంతలో కావ్య నుంచి అప్పుకైతే ఫోన్ అయితే వస్తుంది. ఇక అప్పటికే అప్పు పైకి అయితే వెళ్తుంది. ఇక బాల్కనీలోనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అప్పు స్వప్న అక్కనే ఆ యామిని కిడ్నాప్ చేయించింది అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట కావ్య. కావ్య చెప్పిందంతా విని షాక్ అయిపోయిన అప్పు అయితే ఇప్పుడు ఎక్కడున్నారు అక్క మీరు అని చెప్పేసి అడుగుతుందనమాట కంగారుగా. రేవతి గారు అని మమ్మల్ని ఒకరు సేవ్ చేశారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, లొకేషన్ పంపిస్తాను త్వరగా రా అప్పు, అలాగే ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఈ విషయం చెప్పుకు, కంగారు పడతానని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక సరేనని అప్పు అయితే బయలుదేరుతుంది. ఇక అప్పు బయటికి వెళ్ళడానికి కిందకి దిగుతూ ఉండగానే ఇప్పుడే వచ్చావు కదా అప్పుడే ఎక్కడికి అని చెప్పేసి అందరూ అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇక అప్పు అయితే నిజం చెప్పలేక ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే అసలు విషయం చెప్పక ఏదో ఒకటి చెప్పి అప్పు అయితే బయటికి అయితే వెళ్ళి ఇక వాళ్ళని అయితే సేవ్ చేస్తామన్నమాట. ఇక విషయం తెలిసాక అప్పు ఊరుకుంటుందా, మా అక్కనే కిడ్నాప్ చేస్తావా అని చెప్పేసి ఇక యామిని దగ్గరికి అయితే వెళ్ళి చంపకేసి ఒక్కటి పీగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.